हाय फ्रेंड्स, वेलकम टू स्वामी रचा यूट्यूब अंड फेसबुक ఛానల్। బిగ్ బాస్ 8 ఈ రోజు 7 గంటలకైతే స్టార్ట్ కాబోతున్నది। బిగ్ బాస్ ప్రోమోన్ అయితే వచ్చేసింది। బిగ్ బాస్ ఈ రోజు స్టార్టింగ్ డేట్ కాబట్టి కొంతమంది సెలబ్రిటీలను అయితే తీసుకురావడానికి ప్లాన్ చేసింది। వాళ్ళు ఎవరు అంటే నేచురల్ స్టార్ నాని, నెక్స్ట్ రానా దగ్గుపాటి, నెక్స్ట్ అనిల్ రావిపూడి, థామస్ నివేదిత, ఇది వకీల్ సాబ్ దాంట్లో మంచి రోల్ చేసింది। వీళ్ళతోని బిగ్ బాస్ ప్రోమోన్ అయితే ఒక రిలీజ్ అయింది। ఈ బిగ్ బాస్ స్టార్టింగ్ డే కాబట్టి ఒక సెలబ్రిటీలతోని హంగామా చేద్దామని వాళ్ళ బిగ్ బాస్ టీం అయితే స్టార్ట్ చేసిరు। అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటి అంటే అనిల్ రావిపూరి గారు బిగ్ బాస్ హౌస్ లోకి పోయిన తర్వాత ఒక ట్విస్ట్ ఇస్తాడు। అది ఏంటి అంటే ఈ రోజే ఒకరు ఎలిమినేట్ అవుతారు అని ప్రోమోలు అయితే రిలీజ్ చేసిరు। అయితే ఆల్మోస్ట్ వచ్చిన రోజు అయితే ఎవరు ఎలిమినేట్ కాదు, కానీ ఏదో ఒక ఆర్ట్ టాపిక్ అయితే ఉండబోతుంది। వచ్చిన రోజే ఒకరు ఎలిమినేట్ అవుతారు, ఎలిమినేట్ అయిన తర్వాత స్వైప్ చేస్తారు, అంటే ఒకరు పోయిన తర్వాత ఇంకొకరు వస్తారు అని అనిల్ రావిపూర్ గారు అయితే బిగ్ బాస్ హౌస్ లో పోయి అయితే చెప్పడం జరుగుతుంది। చూద్దాం, ఇంకా 1 అవర్ 1.5 అవర్లో అయితే బిగ్ బాస్ స్టార్ట్ కాబోతున్నది। నాగార్జున సార్ ఎంట్రీ మాత్రం సూపర్ ఉండబోతుంది। అయితే మనం అనుకున్నట్టు శేఖర్ భాషను అయితే బిగ్ బాస్ 8 కి మాత్రం ఎంట్రీ ఇస్తున్నాడు। ఒక డైలాగ్ కూడా ఉన్నది, 8 బిగ్ బాస్ 8 ఎల్మీస్ అనే ఒక చిన్న డైలాగ్ అయితే ఉన్నారు। నన్ను ఎక్కువ ప్రెజర్ చేసిరు అనుకో, నేను డైరెక్ట్ కప్పు కొట్టుకుని వెళ్ళిపోతా అని ఒక డైలాగ్ అయితే శేఖర్ భాషను అయితే వేసిండు। చూద్దాం, మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం వాళ్ళు ఎంత ప్రెజర్ పెడితే అంత హైట్ అయిపోతారని। బిగ్ బాస్ 7లో పల్లవి ప్రశాంత్ కూడా అంతే, ఆయన మీద పడ్డారు, కానీ ఆయన సెంటిమెంట్ తో కప్పే కొట్టుకొని వెళ్ళిపోయాడు। సేమ్ యాస్టీజ్ ఈయన సెంటిమెంట్ లేకుండా సరే, అంటే ఈయనకు ఓపిక పేషెన్స్ లెవెల్ ఎక్కువ। ఎందుకంటే ఒక న్యూస్ ఛానల్ కూడా అమ్మాయి ఎంత తిట్టినా కొట్టినా, నేషనల్ ఛానల్స్ యూట్యూబర్స్ అవన్నీ ప్రశ్నలు అడిగినా కానీ పేషెన్స్ తోని సమాధానం చెప్పిండు। అలాంటి పేషెన్స్ ఉన్న వ్యక్తి శేఖర్ భాష బిగ్ బాస్ 8 మంచి కంటెస్టెంట్, స్ట్రాంగ్ ప్లేయర్ అని కూడా చెప్పొచ్చు। ఇంకోటి బెజవాడ బేబక్క నాజుమ్ గారితో ఎంట్రీలనే ఒక డైలాగ్ అయితే ఇస్తుంది, ఏదో లవ్ ట్రాక్ ముచ్చటనే ఒక డైలాగ్ ఇస్తుంది। ఇట్లా చాలా ఉన్నాయి। నిఖిల్ కలిమక్కల్ వీళ్ళు చెప్పిన ఆల్రెడీ ఇంకా స్ట్రాంగ్ ప్లేయర్ అని 100 to 100% వీళ్ళైతే మంచి జోష్ మీద ఉన్నారు। ఆదిత్య ఓము వీళ్ళంతా స్టెమినా మంచి బిగ్ బాస్ 8 మంచి కంటెస్టెంట్స్ ఉన్నారు అంటే వీళ్ళ ముగ్గురులను అయితే సర్కిల్ కొడుతుంది। చూద్దాం ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు ఫాలో కండి। ముందుగా నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్, వ్యూస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు। ఓకే, ఈ రోజు నుంచి స్టార్ట్ బిగ్ బాస్ 8, ప్రతి ఒక్క ఎపిసోడ్ మీ ముందు నా ఛానల్ ద్వారా వస్తుంది। ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్। బాయ్।